3:19-22 వరకు చదువు. అందుకు నెబుకు దేనార్జరు అత్యాగ్రహము నొందినను షద్రకు మేషకు అబేద్నెగోనకు వారి విషయములలో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికన్నా ఎండతలు వేడిమిగా చేయమని యాజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువసింపగా షద్రకు మోషేను అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేడియుని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను నిలువుటంగీలను పై వస్త్రములను తగ్గిన వస్త్రములను తీయకై యున్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమున పడవేసరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిగలదైనందున షద్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. దేవుని తన పరిశుద్ధ వాక్యం దీవించింది. 2 పాఠ్య భాగము ఎఫెసీలు 6వ అధ్యాయము 10-18 వరకు పద్మ గారు వచ్చి చదవాలి. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తం నెరవేర్చిన వారే విలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు జోడు తొడుగుకొని నిలువబడి ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దృష్టిని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినే సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడటకే వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేర్చి మెలకుగా ఉండడి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగా. అందరూ నిలబడి ఆంధ్రప్రదేశ్ కీర్తనలు 239 ఆత్మ నడుపు సత్యం. ఆత్మ నడుపు సత్యములోని కిపుడే ఆత్మ నడుపు ఆత్మ నడుపు సత్యములోని కిపుడే ఆత్మ నడుపు ఆత్మని సాయంబు నది కంబుగానిచ్చి ఆత్మానంబము తోదై వారాధనమునా ఆత్మ నడుపు ఆత్మ నడుపు సత్యములోని ఇప్పుడే ఆత్మ నడుపు. విజయం ప్రార్థన కోళ్ళక్ష్మి గారు వచ్చి ప్రార్థన చేయవలసింది. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రం తండ్రి ప్రభా. యేసయ్యా నీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి ప్రభా.
దేవా ఇదిగో నైనా ఆదివారం నా తండ్రి నైనా మరి నైనా తండ్రి మరి నైనా రావాల్సిన బిడ్డలు ప్రతి బిడ్డని తోడుకు రండి ప్రభా నైనా మందిరంలో ఖాళీగా ఉందో ప్రభా నైనా రావాల్సిన బిడ్డలనైనా త్వరలో తీసిరా తండ్రి ప్రభా వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి ప్రభా ఇదిగో తండ్రి అయ్యగారు చెప్తున్న వర్తమానం ద్వారా నైనా ప్రతి బిడ్డ గ్రహించుకునే హృదయం మనసు మాకు దయచేయండి ప్రభా యేసయ్యా నీకు వందనాలు తండ్రినైనా దినరాలని తండ్రినైనా మరి ఒక్కసారి నన్ను ప్రార్థనలకు ఇచ్చి తండ్రి ప్రభా నైనా మరి మందిరానికి ఏమి కావాలో నీకు తెలుసు ప్రభా కావాల్సిన ప్రతి అవసరతలో తీర్చండి ప్రభా ప్రతి సమస్యలో తీర్చండి నైనా వచ్చిన ప్రతి బిడ్డని ఆస్వాదించండి దీవించి బలపరచమని నా ప్రార్థన పాచన చేసుకున్న ప్రార్థన ప్రతిఫల దయచేయమని లజరనేసినాను పేర్చి మిక్కులు గడిగి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె పాస్టర్ గారు వచ్చి పాట పాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు ఘనత మహిమ ప్రభావం పొందును గాక.
చెందకుమా. యేసే నీ రక్షక, దిగులు చెందకు నీవిక. యేసే నీ మోచక, సంతసించుము నీవిక. యేసే నీ రక్షక, దిగులు చెందకు నీవిక. యేసే విమోచక, సంతసించుము నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. యేసే నీ రక్షణ, యేసే నా నిరీక్షణ. యేసే నీ రక్షణ, యేసే నా నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో గుబులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన దైవజనుల పాస్టర్ గారు వచ్చి వాక్యోపదేశం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి గత వారమునకు మరి కొనసాగింపుగా మరి ఈ రోజున ఆ వాక్యమును నేను అందించి పూర్తి చేయాలని ఆశపడుతున్నాను. గత వారం చెప్పబడినటువంటి మాట 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం నుంచి ఒక మాట మనం చెప్పుకున్నాం. ఏమిటండి? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. ఇది మన ఫింగర్ టిప్స్లో ఈ యొక్క వాక్యం ఉండాలి. సాధ్యమైనంత వరకు కూడా ఇది కంటత చేయడానికి ప్రయత్నం చేయండి. మీ విరోధి అని చెప్పుకున్నాం. ఈజ్ నాట్ అవర్ ఫ్రెండ్, హీ ఈజ్ అవర్ ఎనిమీ అనే విషయం మనం తెలియజేసుకున్నాం. తర్వాత వెదకుచు తిరుగుచున్నాడు. ఎలాగంటే గర్జించు సింహం వలె, మామూలు సింహం కంటే ఎక్స్ట్రా ఆర్డినరీ సింహంగా మనం చెప్పుకున్నాం. మరి ఆ సింహం ఏమి చేయగలదు, ఎలాంటి సమస్యలు తీసుకురాగలదు, ఎలాంటి ఇబ్బందులు పాలు చేయగలదు అనే విషయాన్ని గత వారం మనము తెలుసుకున్నాం. అయితే అటు అపవాదిని మనం ఎదుర్కోగలుగుతామా, అపవాదిని నిలవరించగలుగుతామా అని ఈ వారం మనం చూద్దామని చెప్పి మరి గత వారం ముగించడం జరిగింది. ఆ క్రమంలోనే పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చినటువంటి అనుభవపూర్వకమైనటువంటి వాక్యాన్ని మరి మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. సాతాన్ని మనం ఎలాగా ఫేస్ చేయాలి, లేదా సాతాన్ని మనము ఎలా నిలవరించాలి? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, యాకోబు 4వ అధ్యాయము 7వ వచనము, అక్కడ ఒక మాట చెప్తాడు. అంటే సాతాన్ విషయంలో ఇది అల్టిమేట్ అనమాట. అది కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని చాలండి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అపవాదిని ఎదిరించుడి అనేటువంటిది ఖచ్చితంగా అది ఒక మ్యాండేటరీగా మనం చూసుకోవాలి. అపవాదితో ఎందుకు వచ్చిందిలే సైతాను, నేను నీ జోలికి రాను, నువ్వు నా జోలికి రాకు అని అపవాదితో డీల్ కుదుర్చుకోవడానికి కుదరదు. ఎందుకు? అపవాది పని ఏమిటంటే ఎంత కుదురుగా ఉన్నప్పటికీ కూడా
అపవాది మనల్ని కుదురుగా ఉండనివ్వడు. వాడు కుదురుగా ఉండడు, మనల్ని కుదురుగా ఉండనివ్వడు. కాబట్టి సాతాను సర్లే అతని జోలికి ఎందుకులే అని వదిలేసాం అనుకోండి, మనల్ని వదిలేస్తాడా? వదిలేడు. అలా వదిలేస్తే పర్వాలా. మనము కాముగా ఉన్నప్పుడు కూడా అపవాది తన పని తను చేసుకుంటూ వెళ్తూనే ఉంటాడు. ఇంకా కాముగా ఉండడం వల్లనే ఎక్కువ అనర్థాలు ఏర్పడేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. మస్కిటో చూడండి, మస్కిటో మన దగ్గరికి వస్తూ ఉంటుంది. పోన్లే ఆ చిన్న జీవి కదా పాపం, దాన్ని ఎందుకులే చంపడం అనేసి మనం అలా చూస్తూ ఉంటాం. ఊరుకుంటుంది అది. పాపం నేను చిన్నదాన్ని చెప్పి జాలి తలచి నన్ను వదిలేశాడు కాబట్టి ఎందుకులే ఈయన విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటుందా? ఇరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా ఇంకొక మార్గం లేదు, దాన్ని చంపాల్సిందే. అయితే చేతితో చంపాలి, లేదా రెపెలెంట్ పెట్టాలి, లేదా గుడ్ నైట్ ఆల్ అవుట్ లాంటిది పెట్టాలి, లేదా బ్యాట్ తీసుకొని దాన్ని చంపాలి. ఇంకో మార్గం లేదు. సాతాన్ని ఎదిరించడమే మార్గం. ఇంకొక మార్గం అయితే లేదు. డీల్ కుదుర్చుకోవడానికి కుదరదు. అందుకనే అపవాదితో చాలా జాగ్రత్తగా ఉండండి, వాడి జోలికి వెళ్ళకండి, వాడితో పెట్టుకోకండి అని చెప్పట్లేదు బైబిల్. అపవాదిని ఎదిరించండి. రెసిస్ట్ ద డెవిల్ అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. రెసిస్ట్ అంటే ప్రతిఘటించండి. ఎందుకంటే అటాక్ చేస్తాడు, ఖచ్చితంగా అటాక్ చేస్తాడు. అటాక్ చేసినప్పుడు యు ఆర్ నాట్ సపోజ్ టు డిఫెన్స్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద సాటన్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ యూ హ్యావ్ టు అటాక్. ప్రతిఘటించు. రెసిస్ట్ ద డెవిల్. వేల్స్లో రాజకుమారుడు యుద్ధం చేస్తున్నాడు ఒక ప్రత్యర్థితో. తండ్రి దూరం నుంచి చూస్తున్నాడట ఆ యుద్ధాన్ని. ఆ రోజు యుద్ధం ముగిసింది. తండ్రికి ఒక లేఖ రాశాడు, నాన్నగారు యుద్ధం చాలా కఠినంగా ఉంది, మీరు నాకు వచ్చి సహాయం చేయండి అని. తండ్రి కుమారుడు టెక్నిక్స్ అని చూస్తున్నాడు, కుమారుడు యుద్ధం చేసేటువంటి విధానం చూస్తున్నాడు. చూసిన తర్వాత కుమారుడికి ఒక లేఖ పంపిస్తాడు, నాయనా నేను నీకు సహాయం చేయడం కుదరదు, ఎందుకంటే ఇది నీవు తప్పక చేయవలసిన యుద్ధం, తర్వాత ఇది నువ్వు తప్పక గెలవలసిన యుద్ధం అంటాడు. అని చెప్పి తండ్రి తప్పించుకుంటాడు, కుమారుని బరిలోకి మరలి వదులుతాడు. ఆ కుమారుడు విజయం సాధిస్తాడు. కాబట్టి తప్పక చేయాల్సిన యుద్ధం ఇది. మనము పోరాడునది అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు. మనం పోరాడునది అని చెప్తూ కిందనేమంటాడంటే పోరాడుచున్నాం అంటాడు. కంటిన్యూస్ టెన్స్లో, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మాట్లాడతాడు. వి కీప్ ఆన్ ఫైటింగ్ విత్ సాటన్, ద ఫైట్ ఈజ్ ఆన్ ద వే. కాబట్టి ఖచ్చితంగా అపవాదిని ఎదిరించాల్సింది. ఇంకొక మార్గం అయితే మనకి లేదు. కొంతమంది సాతాన్ అనేటువంటి మాట అనడానికి భయపడతారు. ఎందుకు? అమ్మో సాతాన్ని ఏమనంటే వాడేమి అటాక్ చేస్తాడని. నువ్వేం అనకపోయినా అటాక్ చేస్తాడు కదా. అది చాలామందికి తెలియదు ఆ విషయం. నువ్వు వాడి జోలికి వెళ్ళకపోయినా నిన్ను అటాక్ చేస్తాడు. కాబట్టి ఎదిరించు. ఇది మన ముందు ఉన్నది. సరే, ఈ లోకంలో సాతాను ఏ రూపంలో అటాక్ చేస్తాడంట? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 11, 12 ఒకసారి చదవండి అమ్మా ఎవరైనా. అపవాది తంత్రం ఎదిరించుటకు శక్తిమంతుడకుడు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏమంటంట? ఎలయనగా మనం పోరాడినది శరీరాలతో కాదు, ఎవరితోనంటే ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధం లోకనాథులతోనూ ఆకాశమండలం ముందున్న దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుచున్నాము. ఎవరితో పోరాడుతున్నామండి? మనుషులతో పోరాడుతున్నాం. అంటే అపవాది ఆవహించినటువంటి మనుషులతో పోరాడుతున్నాం. అధికారులతోనూ అథారిటీస్తోనూ ప్రస్తుత అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతోనూ చూస్తున్నాం కదా. ఎందుకు యేసుప్రభువుని ఎందుకు తిడతారో అలాగే తెలియదు. యేసుప్రభుని తిట్టడానికి ఒక అవకాశం ఏమైనా ఉందంటే ఎక్కడ కనబడదు అసలు.
అంత సాత్వికుడైనటువంటి యేసుప్రభు వారిని అమ్మన బూతులు తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారంటే వాళ్ళకే తెలియదు. ఎందుకంటే ఒకటి సింపుల్ మ్యాటర్ ఏమిటంటే దురాత్మ ఆవహించింది అంతే. సాతానుడు వాడిని వాడుకుంటున్నాడు అంతే, ఇంకంతకు మించి ఇంకేం లేదు. అందుకని మనం పోరాడేది ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, అక్కడతో అయిపోయిందా, ఆకాశ మండలం మందు ఉన్నటువంటి దురాత్మల సమూహముతోనూ, అండ్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ క్రీచర్స్తో మనము పోరాడుతున్నామంట. అంటే లైఫ్ ఈజ్ ఎ ఫైట్ అనేటువంటి విషయం మనం తెలుసుకుంటాం. దురాత్మల సమూహం అంటే కనబడకుండా కూడా సాతాను, కనిపించి మనుషుల ద్వారా సాతాను తన పని చేస్తూ ఉంటాడు. కనబడినటువంటి ఇన్విజిబుల్గా కూడా సాతాను తన పని చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ మధ్య ఒకసారి పేపర్లో వచ్చింది ఏమిటంటే, తల మీద కాకి వాలిందంట, కాకి తన్నుకుంటూ వెళ్ళిపోయిందంట. అమ్మో ఇది అరిష్టం అని చెప్పేసి వాడు ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. అరిష్టం ఇది ఏమవుతుంది, ఏదో సమస్య వస్తుంది, అయితే మరణం వస్తుంది. మరి ఇప్పుడు వచ్చింది ఏంటి, మరణమే కదా. ఎంతకంటే అరిష్టం ఏం కావాలో, ఆత్మహత్య చేసుకోవడమే పెద్ద అరిష్టం. అంటే ఆ కనీసపు ఇంగిత జ్ఞానం లేకుండా చేసేస్తున్నాడు అపవాది. ఇది ఒక మచ్చుకు మాత్రం, ఇలాంటివి చాలా 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 జరుగుతూనే ఉన్నాయి. సరే, ఇప్పుడు అపవాదిని ఎదిరించండి అని చెప్తున్నాం కదా. అపవాదిని ఎదిరించడం ఈజీయా? మీరు చెప్పాలా, ఈజీయా? ఈజీ కాదు. ఎందుకంటే వాడు ఎలాంటి సరే అక్కడి నుంచి వచ్చాడు, అక్కడి నుంచి పడ్డాడు. కాబట్టి ఆయన టెక్నిక్స్ ఆయనకు ఉంటాయి. కాబట్టి అతను ఎదిరించడం అంత ఈజీ కాదు. మనము అపోస్తుల కార్యాల గ్రంథంలో కానీ చూసినట్లయితే, అక్కడ ఎఫెసు ప్రాంతంలో అపోస్తున్నటువంటి పౌలు భక్తుడు గొప్ప పరిచయం చేస్తున్నటువంటి సమయంలో పౌలు అద్భుతమైన ప్రార్థనలు చేస్తూ ఉంటే దురాత్మలు విడిచి వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ కొంతమంది మాంత్రికులైనటువంటి యూదులు చూసి ఇదేదో బాగుందిరా, డబ్బులు సంపాదించిన టెక్నిక్స్ ఏవో బాగున్నాయని చెప్పేసి వాళ్ళు కూడా యేసుక్రీస్తు నామంలో ఆనబెడుతున్నాం, యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం చెప్తున్నారట. వీళ్ళు ఒక సైతాన్ని పెట్టినాడు, ఒకడు చూస్తున్నాడట. ఒరే ఇందాకటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని, మీరు యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో వెళ్ళిపో అని చెప్తున్నారు. ఒక విషయం చెప్తాను వినండి. యేసు ప్రభు ఎవరో తెలుసు, ఆ పౌలు ఎవరో నాకు తెలుసు, మీరెవర్రా అని అడిగి వాళ్ళని లొంగ తీసుకునేను అని చెప్పగానే వారు దిగంబరులై పారిపోయేను అని వాక్యం సెలవిస్తుంది. అక్కడ అపోస్తుల కార్యాల గ్రంథంలో 19:15-16 వచ్చినారు. కాబట్టి తొందరపడిపోయి దెయ్యాలను వెళ్ళగొట్టేస్తాం, తొందరపడి చేతులేసి ప్రార్థన చేసేస్తాం అని చాలా మీరు సాహసాలు చేయకండి. దానికి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంత ఈజీ కాదు. అపవాదిని ఎదిరించాలి, అది మ్యాండేటరీ. కానీ ఎలా ఎదిరించాలి, ఎదిరించేవారు ఎలా ఉండాలి, ఎదిరించేవారికి ఏం కావాలి, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కొంతమంది వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి ఈజీకి అయిపోయి వచ్చేస్తుంటారు. అంత ఈజీ కాదు. ఎందుకు తెలుసా, వాడిని పట్టింది వీళ్ళతో వెనక వస్తుంది, వీడు ఇంకా బాగున్నాడు అనుకోను. రైట్? ఒకవేళ ఆ వ్యక్తి జీవితంలో ఆత్మీయత లేదనుకోండి, అబ్బా ఇప్పుడు ఇంకా బాగుందని కంఫర్ట్గా ఉందని చెప్పేసి అక్కడ టెస్ట్ వేసేసి ఆ వ్యక్తి రభస్ చేసి పాడు చేసేస్తాడు. ఇది లోకంలో జరుగుతున్నది వాస్తవం ప్రియులారా. ఇవేమో కట్టుకథ కాదు, వాస్తవాలు ఇవి. సో దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఎలాగా ఎదిరించాలి, ఎదిరించేవారు ఎలా ఉండాలి, ఎదిరించేవారికి ఏముండాలి, ఏం కావాలి అంటే ఈ పౌలు భక్తుడు ఈ ఎఫెసీయులకు రాస్తూ ఏమంటాడంటే, మీరు అపవాదిని ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు 11వ వచనం చదువుతున్నాను, 6:11. దేవుడిచ్చు సర్వాంగ కవచమును సర్వాంగ కవచమును అంటే టాప్ టు బాటం కంప్లీట్ ప్యాకప్ అయి ఉండాలి. కంప్లీట్గా అంటే సాతాన్ని ఎదుర్కోవడానికి ఎప్పటికప్పుడు సరైనటువంటి సిద్ధపాటుతో ఉండాలి అనే విషయాన్ని పౌలు భక్తులు ఇక్కడ మనకి తెలియజేస్తారు. సర్వాంగ కవచాలు ఎన్ని ఉన్నాయి అంటే, సర్వాంగ కవచాలు మనం అక్కడ లెక్క పెట్టవచ్చు. జస్ట్ చూద్దాం ఒకసారి. అందులో సర్వాంగ కవచాలు మొట్టమొదటిది ఏమంటాడంటే,
సత్యం అనేటువంటి దట్టి, ఫస్ట్ సత్యమైన దట్టి ఉంటుంది. తర్వాత నీతి అనేటువంటి మైమరు ఉంటుంది. పాదమునకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనస్సు అనేటువంటి జోడు, తర్వాత విశ్వాసము అను డాలు, రక్షణ అనేటువంటి శిరస్త్రానము, వాక్యము అనేటువంటి ఆత్మఖడ్గము, తర్వాత లాస్ట్ చెప్పేటువంటిది ఏంటంటే ప్రేయర్, ప్రార్థన. 7 ఉంటాయి అక్కడ. ఆ 7 విషయాలని చాలా క్లుప్తంగా ఈ రోజున మనము ధ్యానం చేద్దాం. చాలా కీలకమైన విషయాలు. ఈ 7 మన దగ్గర ఉన్నాయా లేదని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఎవరికి వారు బేరీజు వేసుకొని ఖచ్చితంగా ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. రైట్, మొట్టమొదటిది ఏమిటంటే పౌలు ఎందుకు ఈ సర్వాంగ కవచాలని ప్రస్తావిస్తున్నాడంటే, పౌలు ఎక్కడి నుంచి రాస్తున్నాడు ఈ పత్రిక మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఎక్కడి నుంచి రాస్తున్నాడు? చెరపత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక చెరపత్రిక. అపోస్తలుడైన పౌలు భక్తుడు చెరలో నుండి రాస్తున్నటువంటి పత్రిక ఇది. ఆ చెరలో ఉన్నప్పుడు ఒక సైనికులను చూసి ఆ సైనికుని ఇన్స్పిరేషన్గా తీసుకొని రాస్తున్నటువంటి పత్రిక. సైనికుడికి ఏముంటుంది? బెల్ట్ కట్టుకుంటాడు, అవునా? తర్వాత మైమరువు, బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకుంటాడు, తర్వాత జోడు వేసుకుంటాడు. అంటే యుద్ధంలో, కథన రంగంలో చక్కగా కథను తొక్కుటకు చాలా సునాయాసంగా ఉన్నటువంటి జోడు వేసుకుంటాడు. తర్వాత రక్షణ శిరస్త్రానం పెట్టుకుంటాడు, హెల్మెట్ పెట్టుకుంటాడు, అవునా? తర్వాత డాల్ పట్టుకుంటాడు. నెక్స్ట్ ఇంకేటి పట్టుకుంటాడు? ఖడ్గం పట్టుకుంటాడు. ఇవన్నీ సైనికుడికి ఉండేటువంటివి అన్నమాట. ఇవన్నీ కూడా ఖడ్గం పట్టుకుంటాడు. అంటే అక్కడ చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ విషయాల్ని రాసినట్లుగా మనము చూస్తాం. ఒక స్కాలర్ కూడా ఈ విషయాన్ని ఈ విధంగానే తెలియపరుస్తాడు లోగడ. రైట్, సరే ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది సత్యమైనటువంటి ఒక దట్టిని గురించి మనం చూద్దాం. అంటే బెల్ట్ అన్నమాట. బెల్ట్ కట్టుకునేటువంటి అలవాటు ఉన్నటువంటి వారు, నాతో సుత అలవాటు ఉన్నటువంటి వారు బెల్ట్ లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. ఎందుకంటే స్టేబుల్గా ఉండదు. బెల్ట్ కట్టుకోవాలా. డెలివరీ అయిపోయిన తర్వాత స్త్రీలకు కూడా బెల్ట్ కట్టుకోమని చెప్తాడు డాక్టర్. కంఫర్ట్గా ఉంటుంది. అంటే బెల్ట్ దేనికి సూచనగా ఉందంటే స్వేచ్ఛకు సాదృశ్యంగా ఉంది. అంటే సత్యము అనేటువంటి దట్టి. ఈ బెల్ట్ ఏంటంట? సత్యమైనటువంటి బెల్ట్ అంట. అంటే సత్యవర్తనముగా ఉంటూ మనం స్వేచ్ఛయుతంగా జీవించడానికి ఈ సత్యమును మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలనేటువంటిది ఈ యొక్క వాక్యం యొక్క ఉద్దేశమై ఉంటున్నది. సత్యం ఏం చేస్తుందిరా అంటే మనల్ని ధైర్యంగా ఉంచుతుంది. మార్టిన్ లూథర్ చాలా భయంకరమైనటువంటి ఉపద్రవంలో ఉన్నాడు. చాలా భయంకరమైనటువంటి శక్తులతో పోరాడుతున్నాడు. ఆయన సింగిల్గా ఉన్నాడు. జర్మనీలో అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుని పక్షంగా ఈయన పోరాటం సలుపుతున్నాడు. చంపేస్తాం, పొడి చేస్తాం అనేటువంటి మాట్లాడకండి దయచేసి ఎవరో ఒకటి వాయిస్ వినబడుతుంది, మాట్లాడకండి. కొంచెం ఈరోజు టాపిక్ చాలా కొంచెం క్రిటికల్ టాపిక్ ఇది. నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. రైట్, చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు మార్టిన్ లూథర్ ఉన్నాడు. మార్టిన్ లూథర్ నువ్వు ఈ పోరాటం లేకపోతే పొడి చేస్తాం, చంపేస్తాం అని చెప్పి అతనికి బెదిరింపులు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో లార్డ్ హియర్ ఐ స్టాండ్ అంటాడు. ఎందుకు అతను అంత శక్తివంతంగా నిలబడగలిగాడు? అలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోగలిగాడంటే ఒకే ఒక బలమైన కారణం ఏంటంటే హి వాజ్ స్టాండింగ్ ఫర్ ద ట్రూత్. మనలో సత్యం ఉన్నప్పుడు మనకెక్కడ లేని ధైర్యం వస్తుంది. ఎలాంటి అపవాదులు మోపినప్పటికి కూడా మనం సత్యవంతులుగా ఉన్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది. కాబట్టి మనలో ఎప్పుడైతే సత్యం ఉండదో, ట్రూత్ ఉండదో, అపవాది మనల్ని పట్టుకుంటాడు. సత్యముగా నడిచేటువంటి వాడంటే అపవాది భయపడతాడు. ఒక ఆఫీసర్ ఉంటాడు, అతడు తన పై బాస్ కంటే ఎక్కువ భయపడేది ఎవరికో తెలుసండి? తన కింద ఉన్నటువంటి ప్యూను. అది ఎవరైతే సత్యవర్తనుడుగా ఉంటాడో వాడికి భయపడతాడు. కాబట్టి ట్రూత్ కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో, మనకి ఇవ్వబడిన పని విషయంలో కావచ్చు,
మనకి ఇవ్వబడినటువంటి డ్యూటీ విషయంలో కావచ్చు, దేని విషయంలో అయినా సరే ఎప్పుడైతే సత్యం కలిగి ఉంటామో, సత్యవర్తనముగా ఉంటామో, మనము బలముగా ఉంటాము, స్వేచ్ఛాయుతంగా ఉంటాము, ధైర్యంగా ఉంటాము. కాబట్టి ఎప్పుడైతే అట్టి సత్యవర్తనలుగా ఉన్నప్పుడు అపవాది మనల్ని టచ్ చేయడానికి భయపడతాడు ఎప్పటికప్పుడు. సో రెండవది నీతి అను మైమరు, అంటే బ్రెస్ట్ ప్లేట్ అనమాట. యుద్ధాల్లో అవతల వాడి యొక్క వెపను తగలకుండా బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకుంటారు. సర్వసాధారణంగా ఆపోనెంట్ ఎప్పుడైనా యుద్ధం చేసినప్పుడు ప్రత్యర్థి ఎక్కడ పొడుస్తాడంటే ఫస్ట్ గుండెల్లోనే పొడుస్తాడు, ఎందుకంటే షార్ట్కి చచ్చిపోతాడు, కడుపులో కానీ గుండెలో కానీ. సో బ్రెస్ట్ ప్లేట్ ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు కూడా ఈ గుండె భాగం నుంచి కడుపు భాగం వరకు కూడా అది కాపాడుతామన్నమాట. అంటే డిఫెన్స్ మెకానిజం అనమాట. ఎలాగా ఏదంట ఈ మైమరువు, బ్రెస్ట్ ప్లేట్ ఏదంటే నీతి అను మైమరువు అంటే గుడ్నెస్ అంట, మంచితనం. ఇంగ్లీష్ బైబిల్లో మంచితనం అనేటువంటి మాట చెప్పబడింది. నీతి, గుడ్నెస్. ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక తత్వవేత్త అయినటువంటి ప్లాటో, అతన్ని ఒక అతను చాలా గట్టిగా తిడుతున్నాడంట, లేనిపోయిన అబాండాలన్నీ వేస్తున్నాడంట, నేరాలన్నీ ఆరోపిస్తున్నాడంట. సో ప్లాటో ఏమనలేదు. ప్లాటోని అడుగుతారు, ఎందుకంటే అతను అన్ని మాటలు అంటుంటే మీరు అతను అన్న మాటలకి ఏది కూడా మీలో లేనప్పుడు మీరు ఎందుకు మాట్లాడట్లేదు అంటే, ఆయన ప్లాటో అంటాడు, అతను చెప్పినవన్నీ కూడా అబద్ధాలు అని నిరూపించాలంటే నేను తిరిగి మళ్ళీ ప్రతిఘటించి అతనికి తిరిగి మరలా నేను అతనిని మాటలు అనడం వలన అతడు అన్నవి అబద్ధాలను నేను నిరూపించలేను. అతడు అన్నవి నిరూపించాలి, తప్పు లేదా అబద్ధాలు అని నిరూపించాలంటే నాకు ఒకే ఒక మార్గం ఉంది, నేను నా మంచితనం ఏమిటో జీవించి చూపించాలి అని చెప్పి ప్లాటో తన యొక్క మంచి జీవితం చూపించి అతని కళ్ళు తెరిపించాడంట. ఆ తర్వాత తను రియలైజ్ అయ్యాడంట, ఓహో నేను ఈ వ్యక్తిని అన్న మాటలు ఏమాత్రం కూడా కరెక్ట్ లేదని అతని తర్వాత తెలుసుకున్నాడంట. క్రిస్టియన్ లైఫ్ ఎప్పుడు కూడా మన మీద ఒకవేళ ఏమైనా అబాండాలు వేసినట్లయితే తిరిగి మరలా వేరే అబాండాలు వేయడము, దూషణకు ప్రతి దూషణ చేయవద్దు, కీడుకి ప్రతి కీడు చేయవద్దు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే సాతాను చెలరేగి మనల్ని ఇంకనూ కూడా సమాజంలో తప్పుడు వ్యక్తిగా చిత్రీకరిస్తాడనమాట. అంటే అపవాదికి మనం ఒక పట్టించినట్లు అనమాట. కాబట్టి నీతిని ఎప్పుడు కూడా డిఫెన్స్, ఒకవేళ ఎటువంటి అబాండాలు వచ్చినప్పటికీ కూడా వాటిని తట్టుకునే శక్తి మనకుండి అవి కరెక్ట్ కాదు అని మనం మన యొక్క క్రైస్తవ జీవితం ద్వారా క్రీస్తు అనుసరించినటువంటి లేదా క్రీస్తు మనకు కనబరిచినటువంటి ఆ మార్గంలో నడుచుట ద్వారా మనము మంచివారముగా నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రీతిగా మన మంచిదనాన్ని కనబరచుట కారణం చేత ఆ వ్యక్తి రాంగ్ అనేటువంటి విషయాన్ని మనం తెలియపరచాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందనే విషయాన్ని సమయంలో మీకు జ్ఞాపకము చేస్తున్నాను. మొట్టమొదటిది ఏంటంటే సత్యం అనేటువంటి దట్టి, రెండవది నీతి అనేటువంటి మైమరువు, మూడవది పాదమునకు సమాధాన స్వార్థ వలన సిద్ధ మనస్సు అనేటువంటి జోడు. సువార్త, గాస్పల్, ఈ సువార్త ఏం చేస్తుందంట? సమాధానాన్ని కలిగిస్తుందంట. అందుకని సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సున్న జోడు అంటున్నాడు అక్కడ. జోడు దేనికి సాదృశ్యంగా ఉందంటే రెడీనెస్. అంటే జోడు వేసుకోకుండా ఇంకేం చేస్తాం, అంతవరకు కూడా స్లోగా తయారవుతాము, బట్టలు వేసుకుంటాము, పౌడర్ రాసుకుంటాము, తల దూకుంటాము. జోడు వేసిన తర్వాత ఏముంటుంది, వెళ్ళిపోతాం. జోడు అంటే రెడీ. అంటే క్రీస్తు నమ్మినటువంటి బిడ్డలు ఎప్పుడు కూడా ప్రభువారిని గురించినటువంటి స్వార్థను చెప్పడానికి ఎప్పుడు కూడా సంసిద్ధులుగా ఉండాలి. ఈ స్వార్థ ఎవరు చెప్పగలుగుతారు అంటే గాడ్ని ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు మాత్రమే స్వార్థ చెప్పగలుగుతారు. గాడ్ని ఫీల్ అయ్యేటువంటి వాళ్ళే స్వార్థను చెప్పగలుగుతారు. యూ హ్యావ్ టు ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనం వాక్యం చదువుతాం, వాక్యం చదవడం వల్ల దేవుని తెలుసుకోలేం. వాక్యం చదువుతూ దేవుణ్ణి మనం ఫీల్ అవ్వాలా.
ఒక యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. ఆ యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు మనకు ఎలాగ అనుభూతి కలగాలంటే యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడు సహాయం చేస్తున్నాడు, నేను యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు అనేటువంటి ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోవాలి, ఫీలింగ్లోకి వెళ్ళిపోవాలా. అంటే గాడ్ని ఫీల్ అవ్వాలన్నమాట. ప్రతి విషయంలో కూడా గాడ్ని ఫీల్ అవ్వాలా. ఈ రోజున ఈ ఊపిరి తీసుకుంటున్నానంటే ఎస్, నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు ఈ ఊపిరి తీసుకోవడానికి. సో గాడ్ నాకు అవకాశం ఇచ్చాడు. ఈరోజు నేను భోజనం తింటున్నానంటే ఆ దేవుడు నాకు పెట్టినటువంటి ఇది. ఎప్పటికెప్పుడు ఫీల్ అవ్వాలా, బాబు ఎంత పెద్ద అపాయం తప్పించుకున్నానంటే దేవుడు నన్ను కాపాడాడు. ఈ ఫీలింగ్ ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆటోమేటిక్గా మన నోట్లో నుంచి గాస్పెల్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ప్రియులరా, మరి ఈ సువార్త శాటన్కి ఎలాగా దెబ్బ అవుతుంది అంటే, చూడండి, దేవుణ్ణి గురించినటువంటి కార్యములతో మన హృదయం నిండిపోతున్నప్పుడు సాతాను యొక్క ఆలోచనలకు అవకాశాలు తక్కువ ఉంటాయి. క్రమేపీ కనుమరుగైపోతాయి. ఐసిస్ వాళ్ళని చూడండి, ఎప్పుడైనా సరే ఐసిస్ వాళ్ళు కదా, వాళ్ళు ఒక సమాజాన్ని కానీ లేకపోతే ఒక వ్యక్తిని కానీ చంపాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ ఎలా ఇంజెక్ట్ చేస్తారంటే, నువ్వు ఇప్పుడు బెల్ట్ బాంబు కట్టుకుంటున్నావు, టార్గెట్ మిస్ కాకూడదు, ఏ ఏరియాకి అయితే నేను పంపిస్తున్నానో ఆ ఏరియాకి తిన్నగా వెళ్తున్నావు, నువ్వు ఎవరిని చూడట్లేదు, నీ ప్రాణాన్ని కూడా నువ్వు లెక్క చేయట్లేదు, నీ పని ఇక్కడి నుంచి వెళ్ళడం, అక్కడ డెస్టినేషన్ చేరుకోవడం, బటన్ నొక్కడం, పేల్చేసుకోవడం, ఇంతే, ఇంతకు మించి ఇంకోటి లేదు అని చెప్పి అతన్ని ట్రైన్ చేసి పంపిస్తారన్నమాట. ఈ ట్రైన్ చేసి పంపించినప్పుడు ఏమవుతుందంటే, మధ్యలో ఇంకా ఎవరైనా చెప్పినప్పుడు కూడా, మన సువార్త చెప్పినప్పుడు కూడా, బాబు నువ్వేం చేస్తున్నావో తెలియదు, యేసు ప్రభువుని నమ్ముకున్నా వెంటాడు. వాడి మైండ్లో ఏమైనా ఫిక్స్ అయిపోయాడంటే, ఖచ్చితంగా నేను టార్గెట్ దగ్గరికి వెళ్ళాలి, ఆ డెస్టినేషన్ చేరుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, నేను బెల్ట్ బాంబు పేల్చేసుకోవాలి, అంతే, అదే టార్గెట్. అక్కడ వెళ్తాడు, ఖచ్చితంగా అమలు జరుపుతాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగినటువంటి వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు. లేరా అంటే ఉన్నారు, చాలామంది ఉన్నారు. స్వార్థ పరిచయం చేసేటువంటి స్వార్థికులు చాలామంది ఉన్నారు. ఆ స్వార్థికుల నోట్లో నుంచి వచ్చేటువంటిది ఎప్పుడు సువార్తే, ఎప్పుడు సాక్ష్యమే. అటువంటి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. రెడీనెస్, నువ్వు ఎప్పుడైతే సువార్త చెప్పడానికి రెడీగా ఉంటావో, ఎప్పుడు రెడీగా ఉంటావు, నీ హృదయం అంతటిని కూడా దేవుని యొక్క ఆలోచనలతో నింపేసుకున్నప్పుడు సాతాను తన ఆలోచనలు నింపడానికి ఒక అవకాశం ఎప్పుడు కూడా ఉండదు. సువార్త కలిగి ఉండి సువార్త చెప్పడానికి నువ్వు ఎప్పుడైతే సిద్ధ మనసు కలిగి ఉంటావో సాతాను యొక్క ప్రభావం నీ మీద ఉండదు ఖచ్చితంగా. ఇంకెవరు చెప్పినప్పుడు కూడా, ఇదే చెప్పిన కదా, మార్గ మధ్యలో ఎవరు చెప్పినా వెంటనే ఇంకా ఐసిసోడు టార్గెట్ ఫినిష్ చేస్తాడంతే. స్వార్థ కలిగినటువంటి వాడు సాతాను ఎన్ని బీజాలు నేరి పెట్టినప్పుడు కూడా అవన్నీ పక్కన పెట్టేస్తాడనమాట. సరే, సువార్త ఎలా చెప్పాలండి? ఇది ఒక పెద్ద సమస్య మన వాళ్ళకి. సువార్త ఎలా చెప్పాలి? సువార్త ఎలా చెప్పాలి అనే దానికి, సువార్త చెప్పడం అంటే పని కట్టుకొని, అమ్మా యేసుప్రభుని నమ్ముకోండి, బాబు యేసుప్రభుని నమ్ముకోండి, యేసుప్రభునికి స్వస్థపరుస్తాడు, ఇవన్నీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే పెద్ద సమస్య. ఇక్కడే సువార్త చెప్పడంలో అయిపోతున్నారు చాలామంది. నాకు కూడా ఈ సువార్త అనే దాని మీద ఒక సరైన అవగాహన ఉండేది కాదు. ఏంట్రా బాబు పని కట్టుకొని ఊరి మీద చెప్తే ఏమనుకుంటారు, ఎలా తీసుకుంటారు, ఎవడు వింటాడు అనే ఆలోచన ఉండేది. సువార్త ఎలా చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బికమ్ ఏ గాస్పల్. వీ హ్యావ్ టు బికమ్ ఏ గాస్పల్ ఫస్ట్. మన జీవితం ద్వారానే మనం ఒక సువార్తను మనం అందించగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పగలిగింది ఏంటి తెలుసా? హూ యు ఆర్ అని. ఒకటి ఇతను ఎవరు, ఈమె ఎవరు అని. కానీ ఒకవేళ అవతల వాడికి ఏమైనా అనుమానం వచ్చిందనుకోండి, వెంటనే ఇతడు క్రైస్తవుడు, ఈమె క్రైస్తవురాలు అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా రావాలి. అలా రావట్లేదు అంటే అర్థం ఏంటంటే, నీవు ఇంకా క్రైస్తవ జీవితం జీవించట్లేదు అని అర్థం. మనల్ని చూడగానే, లేదా మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాట్లాడేటువంటి విధానం, మన విధి విధానాలు, మనం క్రైస్తవుడు అని చెప్పడమే మొట్టమొదటి సువార్త. ఈ సువార్తలో ఫస్ట్ మిస్ అయిపోతే నువ్వు ఇంకెప్పటికీ సువార్త చెప్పలేవు. యేసు ప్రభువుని రక్షించుతాడు, నమ్ముకోండి, ప్రార్థన చేసుకోండి, ఎప్పటికీ చెప్పలేవు. నువ్వు ఒక ప్రయాణంలో ఉన్నావు. మనం ప్రయాణంలో ఉన్నప్పుడు
మనకు సమయం దొక్కుతుంది. ఆఫ్ కోర్స్ బైబిలే కంటిన్యూగా చదవక్కర్లేదు. సెల్ ఫోన్లో నువ్వేం వింటున్నావు? సంబడి లుకింగ్ ఎట్ యువర్ ఫోన్ అంటే వాట్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఆన్ యువర్ ఫోన్ అనేది వాళ్ళు చూస్తారు. వాళ్ళు దేవుని పాట, ఓ దేవుడి పాట అంటే క్రిస్టియన్, అదొకటి. రైట్. ఓ ట్రైన్లో వాళ్ళకి ఏదో సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు అమ్మ ఏం పర్లేదు మేము ప్రార్థన చేస్తాం, అదే సువార్త. మన వాళ్ళకి ఇది అర్థం కావట్లేదు. సువార్త అంటే బాబోయ్ పని కట్టుకుని కొంతమంది చాలా బాధపడుతున్నారు. నేను చెప్పలేకపోతున్నానంటే నువ్వెవరో ముందు తెలియపరచు. యు ఆర్ ఎ క్రిస్టియన్, ఆమె క్రిస్టియన్ అని తెలియపరచు. మీరు ఎవరంటే మేము ఉంది ముందు మా తాతగారండి, మా ముత్తాతగారండి, అదండి ఇదండి డామ్ డూమ్ డిస్కండి చెప్తారు. ఎందుకు చెప్తారు? మేము క్రైస్తవులమి అని చెప్పుకోవడానికి నామోషి వీళ్ళకి. నువ్వు ముందు ఎవరో అనవసరం, నువ్వు ఇప్పుడు ఏంటో అవసరం. ఐ యామ్ ఏ క్రిస్టియన్. మీ క్యాస్ట్ ఏంటని అడుగుతారు. మీ ఆ క్యాస్ట్ సంబంధం ఏమిటండి మీకు? క్యాస్ట్ సంబంధం ఏమిటండి? ఆమె క్రిస్టియన్ అంతే. పెద్ద కులస్తుడైనా చిన్న కులస్తుడైనా సరే ఫస్ట్, ఇంకా పెద్ద కులస్తుడైతే ఇంకా క్యాస్ట్ గురించి మాట్లాడకపోవడం ఇంకా దేవుడికి గొప్ప ఘనత. ఐఎమ్ ఏ క్రిస్టియన్ అంతే. క్రిస్టియన్ ప్రవర్తన అలాగ ఉంటుంది. నువ్వు బస్సులో ఉన్నా ట్రైన్లో ఉన్నా మన ప్రవర్తన అలాగ ఉంటుంది. పారదర్శకంగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. రైట్. ఎవడైనా గట్టిగా ఆ చోటు ఉంది కదా జరగా అంటాడు. ఎవడరా మాట్లాడుతున్నావు అన్నావు అనుకో, ఈడే ఎవడెడు అనుకుంటారు. అప్పుడే సారీ బాబు, సారీ బ్రదర్, లేదు సారీ సిస్టర్, సరే నేను చూసుకోలేదు అన్నావు అనుకో, అది తల కొట్టేసినట్టు అయిపోద్ది. ఈ అనుభవాలు ఎన్నోసార్లు చూశాను. రైట్. సో హూ వీఆర్, ఎలా సువార్త చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని తన సువార్తని మధ్యలోని పూర్తిగా నింపేసుకునేటువంటి వారు యొక్క ప్రవర్తన ఆటోమేటిక్గా మనం చెప్పాల్సిన అవసరం ఉండదు. దేవుని మాటలు వల్లిస్తూ ఉంటాం. ఒకవేళ ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మన సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. ఇలాగే ఒకసారి మాకు సమస్య వచ్చిందండి, ఆ సమయంలో యేసుప్రభు వారే రక్షించాడండి. నువ్వు యేసుప్రభు నమ్ముకొని చెప్తే వాళ్ళకి కోపం వస్తుంది. అలా కాదు, యేసుప్రభు ప్రార్థన చేసుకున్నాండి, యేసుప్రభు నన్ను రక్షించాడండి. మ్యాటర్ ఓవర్. ఎవరిదైనా ఆకలితో ఉన్నారు, నీ దగ్గర ఉన్నదా కొంచెం ఆహారం పెట్టు, ఆటోమేటిక్గా తెలిసిపోద్ది వాళ్ళకి. ఎస్ ఈజ్ ఎ క్రిస్టియన్, షీజ్ ఎ క్రిస్టియన్. కాబట్టి ఈ సువార్త మనల్ని సాతాన్ని అటాక్ చేయడానికి రెడీనెస్. పాదమునకు సమాధానం సువార్త వలనైనా సిద్ధ మనసు అను జోడు. మొట్టమొదటి ఏంటంటే సత్యమని దట్టి నీతిని మయమరువు, పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు. రైట్. సరే, ఇప్పుడు 4వ చూద్దాం. విశ్వాసం అనేటువంటి డాల్ అంట. యూజువల్గా రోమిల కాలంలో ఈ డాలు ఎవరు పట్టుకునేటువంటి వాళ్ళు? డాల్ అంటే ఏంటంటే స్పీరే కదండి. అదే స్పీర్ అయినా బల్లెమేనా? బల్లెమే కదండి డాలు, స్పీర్. ఎవరు పట్టుకుంటారు? చాలా బలవంతులు పట్టుకుంటారట. ఇక్కడి నుంచి వదిలితే చాలా దూరం ఉంటే టార్గెట్ని కొడతారంట. విశ్వాసం అనేటువంటి డాలు అంటే విశ్వాసం కలిగి ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉండాలంట? బలవంతులై ఉండాలా. ఫెయిత్ విషయంలో చాలా బలంగా ఉండాలి, వీక్గా ఉండకూడదు ఫెయిత్ ఎప్పుడు కూడా. నేను ఒకనొక ఏరియాలో ట్రైనీ పాస్ట్గా ఉన్నప్పుడు అక్కడ ఒక 6 months నాకు వేశారు. నేను ఆ స్థలాన్ని నేను చెప్పను. ఒకవేళ వాళ్ళు కానీ యూట్యూబ్లో కానీ చూశారనుకోండి, వాళ్ళు ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఆ ప్రాంతం గురించి నేను చెప్పట్లే. ఆ ప్రాంతంలో ట్రైనీ పాస్టర్గా నేను 6 months ఉన్నాను. నేను నాకు ఇల్లు ఇచ్చినటువంటి ఓనర్స్ వాళ్ళకి రెంట్ అది పే చేసేవాడిని. తర్వాత ఇంటి ఇచ్చిన ఓనర్స్ పక్కనే ఉండేవాళ్ళు. వారు ఓనర్స్ కూడా క్రిస్టియన్స్. వాళ్ళ కుర్రోడు ఎర్లీ మార్నింగ్ సండే స్కూల్కి వెళ్ళిపోతూ ఉండేవాడు. సండే స్కూల్కి వెళ్ళిపోయాక ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. సండే స్కూల్ టీచింగ్ చేయడానికి వెళ్ళిపోయేవాడు. మార్నింగే అక్కడ రికార్డ్స్ వేసేసేవాళ్ళు. రికార్డ్స్ అయిపోయిన తర్వాత సండే స్కూల్లో తర్ఫియత్ చేసేటువంటి ఆ యొక్క పాటలు అవి వినబడుతుండేది. కుర్రోడు చక్కగా పాడుతూ ఉండేవాడు. వెళ్ళగానే పాపం ఫస్టే వెళ్ళిపోయి చక్కగా పాటలు పాడుతూ ఉండేవాడు. చక్కగా పిల్లలకి టీచింగ్ చేస్తున్నాడు, అంతా బాగుంది. ఒకరోజు వాళ్ళ అమ్మ అంటుందన్నమాట, ఒరే ఏమరా సండే స్కూల్కి వెళ్ళడం మానేసేవేంట్రా అని అడుగుతుంది వాళ్ళమ్మ. ఎవడెళ్తాడు? నేను సండే స్కూల్ టీచింగ్ చేస్తున్నాను, నేను పాస్ అయిపోతున్నాను అనుకున్నాను, నేను ఫెయిల్ అయిపోయి నేను వెళ్ళంటున్నాడు.
ఇదనమాట ఫెయిత్ స్టాండర్డ్స్ అలా ఉంటున్నాయి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏదో పరిచర్యలు ఏదో చేసేస్తున్నాం అని మనమే ఉప్పొంగించేసుకుంటున్నాం. అసలు అవి చేయడానికి మనకు ఎంత యోగ్యత ఉంది? అసలు మన ఫెయిత్ స్టాండర్డ్స్ ఏంటి? నీకున్నటువంటి ఒక విశ్వాసం యొక్క పరిమాణం ఎంత? నువ్వు ఒక యూత్ నడిపించాలంటే, ఒక సండే స్కూల్ నడిపించాలంటే, ఒక చర్చిలో ఒక పరిచయం చేయాలంటే నీ ఫెయిత్ ఏ స్టాండర్డ్ ఉండాలి, ఏ రేంజ్లో ఉండాలా? ఇష్టానుసారంగా జీవించేసి నేను పరిచయం చేసేస్తాను, నడిపించేస్తాను, మాట్లాడేస్తాను కుదిరేటువంటిది కాదు. దేవుని సన్నిధిలో ఫెయిత్లో బలంగా ఉండాలా. విశ్వాసం అంటే డాల్ ఎవడు పట్టుకుంటాడట? రోమీల కాలంలో బలవంతుడు పట్టుకుంటాడు. విశ్వాసంలో ఎవడైతే బలంగా ఉంటాడో వాడే మనగాడు, లేకపోతే పడిపోతారు ఈజీగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంత బలంగా ఉండాలంట? అక్కడ ఒక మాట అంటాడు, నేను బైబిల్ చూడమని చెప్పట్లేదు, ఎందుకంటే టైం ఉండదు మనకి. విశ్వాసమును డాలును పట్టుకోండి, దీనితో మీరు అపవాది యొక్క అగ్ని బాణములు ఆర్పుటకు శక్తిమంతులు అవుతారంటాడు. అంటే అపవాది ఎంత స్ట్రాంగ్ వస్తున్నాడు, అపోనెంట్ అగ్ని బాణాలతో వస్తున్నాడంట. మరి అగ్ని బాణాలతో వచ్చినప్పుడు చిన్నపాటి ఒక పాట పాడేశాను, నాకంటే నన్ను మించిన మొనగాడు లేడు, ఒక బైబిల్ చదివేశాను, నన్ను మించిన మొనగారు లేరు అనేటువంటి ఆలోచన, ఏదో చిన్న మా వాక్యం చదివేశాను, చెప్పేశాను కాదు. ఆత్మీయ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీ యొక్క టెస్ట్ మనీ ఏమిటి? నీ పొరుగువారు, నీ సంఘపు వారు, నీతో పనిచేసేటువంటి వారు నిన్ను గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారు? దాట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ సాక్ష్యం నీకు లేకపోతే ఎందుకు? వేస్ట్. ఏం చేసినా వేస్టే. అంతా బయట అందరికి చూపించి కూడా బాబాయ్ పలానా చేస్తున్నారా బాబు అని చెప్పుకోవడం తప్పిస్తే ఇంకేమీ ఉండదు అక్కడ. యూ నీడ్ ఎ గుడ్ టెస్టిమనీ. యూ మస్ట్ బీ వెరీ స్ట్రాంగ్ ఇన్ యువర్ ఫెయిత్ ఆర్ ఎల్స్ సాతాను అల్లా వంచి ఇష్టమైన రీతిలో వాడు మనల్ని వాడుకుంటాడు. అంతే. ఎక్కడ కుదురుతాడో మనకు తెలియదు. ఫెయిత్లో బలంగా ఉండాలా. డాలు పట్టుకున్నావా, బలంగా పట్టుకో. ఒకవేళ వీగ్గా పట్టుకున్నాను కొడితే ఆడు ఈ లోపే ఒక బాణం వేసేస్తాడు. వాడు బాణం తీసి వేసేలోపు డాలు పట్టుకొని అటాక్ చేసి కడుపులో దూరితే నడుము బయట నుంచి వచ్చేయాలి డాల్. అంటే అంత బలంగా ఉండాలన్నమాట మన ఫెయిత్. లేకపోతే అగ్ని బాణాలు వేస్తాడు, ఆ బాణానికి తుస్సుమంటుంది. ఇందా చెప్పాను కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో మరి బలంగా ఉండాలంటే దానికి ఏమవసరమై ఉంటుంది? మనకి 314 మనకి క్రిస్టియానిటీ ఉంది కదండి. మన క్రిస్టియానిటీ రోమన్స్లోకి ఎలా వచ్చింది అంటే, క్రైస్తవులు చాలా హింసలు పొందుతున్నారు. ఆ కాలంలో 312వ సంవత్సరంలో కాన్స్టాంటైన్ చక్రవర్తి క్రైస్తవుడిగా మారిపోతాడు. మ్యాగ్జెన్షియస్ అని అతని ప్రత్యర్థితో ఫైట్కి రెడీ అవుతాడు. మ్యాగ్జెన్షియస్ అనే ప్రత్యర్థి చాలా భీకరమైనటువంటి వాడు. అతని పోరాడి అతనితో గెలుస్తానంటే నమ్మకాలు లేవు. అతను ఆ రోజు రాత్రి పడుకుంటాడు. కాన్స్టాంటైన్ పడుకున్నప్పుడు అతను ఒక స్వప్నం చూస్తాడు. అతను స్వప్నంలో ఒక సిలువ ఆకారం కనబడుతుంది. అతనికి సిలువ ఆకారం కనబడినప్పుడు అతను అనుకుంటాడు ఇది విజయానికి సంకేతం అని చెప్పేసి ఖైరో అనే మాటతో, ఈ బల్లెలు ఉంటాయి కదా, బల్లెం మీద ఒక్కొక్కరు పెయింట్ వేసుకుంటూ వెళ్తారు. ఖైరో అంటే విజయం అనేటువంటి మాటతోటి. ఆర్మీ వెళ్తున్నప్పుడు ఇది చరిత్ర కథ కాదండి, చరిత్ర. 312 ADలో జరిగినటువంటిది. అక్కడి నుంచి కూడా రోమన్స్ క్రిస్టియన్స్ అయ్యారు. తర్వాత రోమన్ కేథోలిక్స్ అంటాం. అంతవరకు కూడా రోమన్స్ భీకరులు, క్రైస్తవులు అంటే చంపేసేటువంటి వాళ్ళు. ఈ మార్చ్ చేస్తూ మ్యాగ్జెన్షియస్ మీదకి వారు యుద్ధానికి వెళ్తున్నారనమాట. వెళ్తుంటున్నటువంటి సమయంలో వీళ్ళకి ఒక దర్శనం కనబడుతుంది. కాన్స్టంటైన్కి తనతో ఉన్నటువంటి ఆర్మీలో చాలామంది ఒక దర్శనం చూస్తారు. ఏంటంటే సూర్యుడు నుంచి వెలుగు ప్రసరిస్తుంటుండగా ఆ వెలుగులో నుంచి ఒక సిలువ ఆకారం కనబడుతుంది అన్నమాట. ఆశ్చర్యపోతారు. అక్కడ ఆగిపోతారు వాళ్ళు. ఆగిపోయిన తర్వాత క్రైస్తవ పండితులను అడుగుతారు, ఏంటండి దీనికి అర్థం ఏంటంటే, ఏమీ లేదు, యేసుక్రీస్తు ప్రభువారే తప్పిస్తే అది ఇంకెవరు కాదని చెప్పినప్పుడు, ఖచ్చితంగా మీరు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోండి, మీకు దేవుడు విజయం ఇస్తారని చెప్పినప్పుడు, అప్పుడు ఒక ఒప్పందం చేసుకుంటాడు కాన్స్టాంటైన్. ఏమైనా ఒప్పందం చేసుకుంటాడంటే, మేము వెళ్తున్నాము ఈ యొక్క యుద్ధానికి, ఈ యుద్ధం చాలా కీలకమైనటువంటిది, ఈ యుద్ధంలో కానీ నేను గెలిచినట్లయితే నాకు సంబంధించిన రోమన్లు అందరం కూడా క్రైస్తవులు అయిపోతామని చెప్తాడు. ఒప్పందం చేసుకొని మ్యాగ్జెన్షియస్ మీద యుద్ధంకి ఎత్తాడు. సున్నాయాసం కొట్టేస్తాడు శుభ్రంగా.
సునాయాసంగా మ్యాగ్జిన్షియస్ని కొట్టేస్తాడు. ఎలా సాధ్యమైంది అంటే, బలవంతులై ఉండండి అంటే ఎలా బలవంతులుగా ఉంటాం అంటే, మన విశ్వాసం ద్వారా. అంటే విశ్వాసం ఎవరి మీద చూపించాలంటే, మన కొరకు సిలువలో తన రక్తమును కార్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి మీద మనము విశ్వాసం ఉంచినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారితో మనం కలిసినప్పుడు, ఆయనతో యునైట్ అయినప్పుడు అప్పుడు బలవంతులం అవుతాం. అప్పుడు మాత్రమే సాతాన్ని ఎదిరించడానికి శక్తిమంతులము అవుతామనే విషయాన్ని సమయంలో మీకు జ్ఞాపకము చేస్తున్నాను. ఎప్పుడైతే ప్రభుతో మనం కలుసుకుంటామో, అందుకే ఇందాక మనం చూడక్కర్లేదు కదండి, యాకోబు పత్రిక 4:17 మనం చూసాం. ఏం చేస్తానంటే, సాతాన్ని ఎదిరించండి అంటాడు. గమనించండి, సాతాన్ని ఎదిరించండి అంటాడు. ఎదిరించండి అని చెప్పే ముందు ఇంకో మాట చెప్తాడు. ఏమిటో తెలుసా? దేవునికి లోబడి ఉండి అంటాడు. సాతాన్ని ఎదిరించండి, బట్ బిఫోర్ దాట్ యూ హ్యావ్ టు సబ్జుగేట్ అండర్ గాడ్స్ కవెనెంట్. యూ హ్యావ్ టు సబ్జెక్ట్ టు గాడ్. దేవునికి నీవు లోబడి ఉండాలి. నువ్వు కంప్లీట్గా, అంటే ఈ విశ్వాసంలో నువ్వు బలంగా ఉండాలంటే అర్థం ఏంటంటే, పరిపూర్ణంగా దేవుని యొక్క ప్రతి ఆలోచనలకి నువ్వు సరెండర్ అయిపోతూ ఉండాలా. ఎప్పుడైతే నువ్వు సరెండర్ అయిపోతూ ఉంటావో, సాతానికి నిన్ను పట్టుకోవడం అంతు చిక్కదు. నీకు నీకు సంబంధించినటువంటి చాలా కీలకమైన ఏదో పోయింది, పోన్లే దేవుడే చూసుకుంటాడు. లేకపోతే రాకూడని రోగం వచ్చింది, పోన్లే అది దేవుని చిత్తమైనది. లేకపోతే నీకు సంబంధించిన వ్యక్తులు చనిపోయారు, అది దేవునికి, ఇంక నేనేం చేస్తాను, అది దేవునికి ఇష్టమైంది. ఇలాగ ప్రతి విషయానికి కూడా దేవునికి సరెండర్ అయిపోతున్నప్పుడు సాతాను నిన్ను ముట్టడానికి ఇంకొక అవకాశం. బాబోయ్ వీడికి ఏం చేసినా సరే వీడు దేవుడే అంటాడు రా బాబు, వీడితో ఇంకెందుకు వచ్చిందని చెప్పేసి సాతాను వెళ్ళిపోతాడు. అందుకే విశ్వాసం అనేటువంటి డాల్ని మనము పట్టుకోవాలి. పట్టుకునేవాడు ఎవడ ఉండాలట? బలవంతులై ఉండాలా. విశ్వాసంలో బలవంతులైంది. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే, యేసుక్రీస్తు వారికి పూర్తిగా అంటుకట్టబడినటువంటి వారంగా ఉండాలా. అంటుకట్టబడినటువంటి వారంగా ఉండాలంటే మనం క్రీస్తుమంతా ఉండాలి కదా. క్రీస్తుమంతా ఎప్పుడు ఉంటాడంటే, ఎప్పుడైతే ప్రతి విషయానికి నీ చిత్తమే జరుగాక, నీ చిత్తమే జరుగాక, ప్రభు నువ్వు ఎలా చెప్తాలాగా, నువ్వు ఇస్తే ఇచ్చావు, తీసుకుంటే తీసుకున్నావు. ఈ టైప్లో ఎప్పుడైతే మనం దేవునితో మెలుగుతామో, ప్రతి దానికి కూడా దేవుని మీద డిపెండ్ అయిపోతామో, అప్పుడు అపవాది మన మీద దాడి చేయడానికి అవకాశాలు ఉండవు. అందుకని సర్వాంగ కవచంలో విశ్వాసం అనేటువంటిది ఒక కవచంగా దేవుడు తెలియజేశాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. 5వది రక్షణ అనేటువంటి శిరస్త్రానం. రక్షణను శిరస్త్రానం అంటే, ఈ శిరస్త్రానం అంటే హెల్మెట్. ఈ హెల్మెట్ దేనికి యూజ్ చేస్తారండి? తల పగిలిపోకుండా కదా. మన బళ్ళెక్కి అనుకోండి, ఫస్ట్ పెట్టేదేంటి, పెట్టమని చెప్పేది ఏంటండి? పోలీసు వారు చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే, పడిపోతే ఆబ్వియస్గా జరిగేటట్టు ఫస్ట్ గుండుకో లేకపోతే ఇంకెక్కడో తగలదు, తలకు తగిలేస్తుంది దెబ్బ. తలకు తగిలిన తర్వాత ఇంకెక్కడ తగిలిన సరే పర్వాలేదు, బ్రతకడానికి అవకాశం ఉంటుంది. తలకు తగిలిన తర్వాత ఆల్మోస్ట్ ఎక్కువగా 70% ఆఫ్ ఛాన్సెస్ ఆర్ దేర్ టు డై అనమాట. అందుకని శిరస్త్రానం అంటే తన జీవితాన్ని కాపాడుతుంది. ఇది అంటే దేంతో పోల్చాలంటే రక్షణ అంటే సాల్వేషన్. రక్షణ కావాలా? నువ్వు బాప్తిజం తీసుకున్నావా అనేది ముఖ్యం కాదు, రక్షణ పొందేవా అనేది ముఖ్యం. ఆర్ యు సేవ్డ్ అంటారు కదా. బాప్తిజం తీసుకోవడం ఏముంది? పెళ్ళికి చాలామంది తీసుకుంటారు బాప్తిజం తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా రక్షణ పొందినటువంటి వారు కాదు. లేకపోతే బాప్తిజం సర్టిఫికేట్ దేనికో, ఏ స్కాలర్షిప్కో దేనికో సంబంధించి తీసుకున్నా అది కూడా చెల్లదు, దానివల్ల ఏం ఉపయోగం లేదు. రక్షణ పొందామంటే యేసుక్రీస్తు ప్రభువును నువ్వు సొంత రక్షకుడు, ఆయన నా రక్షకుడు అని చెప్పి పాపాలు ఒప్పుకొని ఇంకా ఆ పాపాలు నేను చేయను అనేటువంటి ఒక ఆలోచన చేసినటువంటి వారు రక్షించబడేటువంటి వారు. ఒకవేళ పాప స్థితిలో అయినప్పుడు కూడా, అయ్యో నేను ఈ పాపం వల్ల నేను ఆత్మీయత కోల్పోతున్నానేమో అనేటువంటి ఒక అపరాధ భావంతో ఉన్నటువంటి వాళ్ళు రక్షించబడేటువంటి వారు. ఆ అనుభవం ఉందా? రక్షణ శిరస్త్రానం. సరే, బ్యాప్టిజం తీసుకోవాలి. చాలా మన క్రైస్తవ విశ్వాసులు ఈ రక్షణకు ఒక సూచనగా బ్యాప్టిజం దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. ఎంతమంది యవనస్తులు బాప్తిజం తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు? అసలు బాప్తిజం తీసుకోవడం ముందుకు రావట్లేదు యవనస్తులు. తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రేరేపించట్లేదు. యుక్త వయసు వచ్చినప్పుడు బాప్తిజం తీసుకోవాలా, ఇది ఖచ్చితంగా జరగాల్సినటువంటి పని. ఎందుకు అంట? రక్షణ, దేవుని రక్షణ మనకు కావాలా, దేవుని యొక్క కవిట్లో మనం ఉండాలా. చాలా జాగ్రత్తగా ఆలకించండి. టైం దాటిపోతే మనం ఏం చేయలేం, అంతా అయిపోయింది అంటాం. చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే, సైతాన్ గురించి మాట్లాడుతున్నాం.
ఇలాగల ఊరుకోడు. మీరు అనుకున్నట్టు ఉండదు. లైఫ్లో తిన్న దెబ్బలతో చెప్తున్న మాటలు అవి. ఆషామాషిగా తీసుకోకండి. తర్వాత ఇంకా ప్రార్థన చేయమన్నా సరే ప్రార్థన చేసినా కుదిరేటువంటిది కాదు. అందుకే చెప్తున్నాను, మీకెవరికి కూడా ఇబ్బంది కలగకూడదనే, భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం జరగకూడదనే చెప్తున్నాను. కెచ్చలిగా వినకండి, సీరియస్గా మైండ్ పెట్టండి. బాప్తిజం తీసుకునేటువంటి విషయం చెప్తున్నాను. మేము యవనస్తులు చాలా జాగ్రత్తగా వినండి, చాలా మైండ్ జాగ్రత్త పెట్టుకుని వినండి మాటలో. చూడండి, రక్షణ అంటే రక్షించబడుట. ఎలా రక్షించబడుట? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు రక్షించబడాలంటే దేవుని సహాయం నీకు ఉండాలి. పిల్లలు పుట్టగానే చూడండి, పిల్లలు పుట్టగానే ఏమవుతుందండి? వాళ్ళకి టికెట్ తీసుకుంటారా? తీసుకోరు. కొద్ది సంవత్సరాలు 2-3 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమంటారు? హాఫ్ టికెట్. అంటే ఫుల్ టికెట్ తీసుకోవడానికి వాళ్ళకి అవసరం లేదు. ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత ఏమవుద్ది? ఫుల్ టికెట్ తీసుకోకపోతే ఏం చేస్తాడు? స్క్వాడ్ వచ్చి పట్టుకుని జైల్లో పడేస్తాడు. అవునా? ఇది కూడా అంతే. నేను బాప్తిజం తీసుకోకపోయినా ఇంతవరకు హ్యాపీగా ఉన్నాను అనుకుంటావు. కొంత టైం వరకే. నీకు ఒక వయసు వచ్చింది, నీకు ఒక విజ్ఞత వచ్చింది, దేవుడు అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది, నీకు ఆలోచించగలిగేటువంటి జ్ఞానం వచ్చింది. ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత నాకు ఇంకా బాప్తిజం అవసరం లేదంటే ఇంతవరకు నీకున్నటువంటి ప్రొటెక్షన్ ఇక్కడతో అయిపోద్ది. వాస్తవం చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. ఒక సెర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు బాప్తిజం తీసుకోలేదు అంటే అర్థం ఏంటంటే నీకు రావాల్సినటువంటి ప్రొటెక్షన్ అయిపోతుంది. అందుకే రక్షణను శిరస్త్రం. రక్షణ అంటే సేవింగ్, సాల్వేషన్. వేటగాడికి మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. వేటగాడికి పంజరంలో ఒక ఇంట్లో ఉన్నటువంటి పంజరంలో పిట్టను కొట్టడం ఈజీయా, హ్యాపీగా విహరించేటువంటి పిట్టలు కొట్టడం ఈజీయా? చెప్పండి. ఎలా? బంధించబడిందంటే ఎవరింట్లో? వాళ్ళు ఎవరింట్లోనూ పంజరంలో పెట్టి పాప పోషిస్తున్నారు ఆ చిలకని. ఈడెలా కొడతాడు? వెళ్ళి అనుమతి ఉంటుందా? ఉండదు కాబట్టి ఆ ఇంటికి వెళ్ళడు, దానివైపు చూడడు. ఒకవేళ చూసి ఏమని చేశాడు అనుకోండి, కోర్టులో కేసు పెడతారు వీళ్ళు. రైట్? ఇంతే సంగతులు. కాబట్టి వేటగాడు ఏం చేస్తాడు? విహరించి పిట్టలనే కొడతాడు. అవునా? మనం అనుకుంటూ స్వేచ్ఛగా విహరిస్తున్నాం అనుకుంటాడు. దేవుని పంజరంలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనకు సేఫ్టీ. ఆయన పంజరంలో కాకుండా స్వేచ్ఛగా విహరిస్తాము. ఇంకా చాలా అనుభవాలు చూడాలి, చాలా అనుభవించాలి అనుకుంటావా? పట్టుకుంటాడు, పీక పట్టుకుంటాడు. ఎక్కడ పట్టుకోడు? పీక పట్టేసుకుంటాడు సైతాను. కాబట్టి అపవాది తంత్రమును ఎదిరించుటకు ఏమిటట? సర్వాంగ కవచములలో ఒకటి ఏమిటట? రక్షణ అనేటువంటి హెల్మెట్. అది ఉందా? యుక్త వయసు వచ్చినటువంటి వాళ్ళు లేపు రెంట్ వస్తుంది కదా, ప్రిపేర్ అవ్వండి. మీకు ఇంతవరకు ఈ వర్తమానం రాలా, ఇప్పుడు వచ్చేసిన తర్వాత తప్పించుకోవడం ఉండదు. నేను చాలా సీరియస్గా దేవుని పేరట చెప్తున్నాను. నాట్ యాజ్ ఏ శాంసన్ పాస్టర్, యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్ ఐఎమ్ టెల్లింగ్ దిస్. ద న్యూస్ హ్యాస్ కమ్ టు యూ, రైట్? సో యూ కెనాట్ ఎస్కేప్ ఇఫ్ యూ నెగ్లెక్ట్. వచ్చింది వర్తమానం, వచ్చింది మీకు. దేవుని వర్తమానం ఇప్పుడు వచ్చింది మీకు. సో ద బాల్ ఈజ్ ఆన్ ఇన్ యువర్ కోర్ట్. ఇట్ ఈస్ అప్ టు యూ వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్ యూ ఆర్ గోయింగ్ టు టేక్. ఇట్ ఈస్ అప్ టు యూ. ఓకే? సో దేవుడు మాట్లాడేశాడు, జాగ్రత్త, నువ్వు విహరిస్తున్నావు, పిట్టలా విహరిస్తున్నావు, స్వేచ్ఛగా ఉన్నావు అనుకుంటున్నావు. ఒకరోజు వేటగాడు వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, బాణం సంధిస్తాడు. ఒకవేళ ఆ దెబ్బ నీ మీదే పడవచ్చు, పడితే గిలగిల కొట్టుకోవలసిందే. అప్పుడు దేవుడిని అడిగితే, నువ్వు నా పంజరంలోకి రా, రక్షణ పొందు, బాప్తిసం తీసుకో అని నేను ఎన్నిసార్లు నా దేవుని సేవకుడు ద్వారా నీకు బైబిల్ చదువుతున్న ద్వారా నిన్ను హెచ్చరించాను, నువ్వు వినలేదు. నేనేమి చేయలేను అంటాడు దేవుడు. రక్షణ శిరస్త్రానం. యవనస్తులు చాలా జాగ్రత్తగా వినండి. మీకు స్పెషల్గా యవన కూటం పెట్టుకునే సమయంలో ఎవరో ఎక్కువ మంది యవనస్తులు రారు. ఇప్పుడు వినండి చాలా జాగ్రత్తగా. టైం వచ్చింది, మీకు ఏజ్ వచ్చింది. అమ్మ నాన్న పాపం కొంతమంది, అమ్మ తీసుకో బాప్తి, ఇంకా ఉంది. ఏ సినిమాలో వదలలేక, ఏ మందు వదలలేక, ఏ సిగరెట్ వదలలేక, ఏ ఫ్రెండ్స్ని వదలలేక, ఏ పిచ్చి పనులు వదలలేక ఇంకా బాప్తి, ఇంకా మరణం సంభవిస్తే ఏంటి పరిస్థితి? దిస్ ఈజ్ అప్ టు యూ. అంతే, అయిపోయింది. సో రక్షణ శిరస్త్రానం చాలా ఇంపార్టెంట్. ఇంకా 6వది వాక్యము అనేటువంటి ఆత్మ ఖడ్గం. 2 అక్షర వాడిగల ఖడ్గం. యేసుక్రీస్తు వారే యూజ్ చేశారు ఈ ఖడ్గం.
ఖచ్చితంగా వరలో ఉంటే సరిపోదు, బైబిల్ బుక్ షెల్ఫ్లో ఉంటే సరిపోదు. బా ఎంత బాగుందో అని చెప్పుకోవడం బాగుంటుంది. అబ్బా మీరు ఈ బైబిల్ వాడుతున్నారా అని అవతల చెప్పుకోవడం కూడా బాగుంటుంది. బా ఎంత బాగా ఉంచుకున్నారండి అంటే బైబిల్ జ్ఞానం లేనటువంటి వాళ్ళు చెప్తారు, బా ఎంత అందంగా ఉంచుకున్నారు. బైబిల్ ఎప్పుడు అందంగా ఉండకూడదు. మన బైబిల్ ఎప్పుడు కూడా అందంగా ఉంచుకోవాలా, కానీ మరీ అందంగా ఉండకూడదు ఎప్పుడు కూడా. ఎంత ఎక్కువ లోగడ మీకు చెప్పడం జరిగింది, ఎంత ఎక్కువ నలిగి ఉంటుందో ఇలా తీగానే పేజీలు ఇలా చూడండి ఇలా వచ్చేయాలన్నమాట. కొంతమంది 10-12 బైబిల్ పెట్టుకుంటారు, ఏ బైబిల్లో చదవాలో తెలియక ఏది చదవకుండా ఆగిపోతారు. వాస్తవం ఇది. దిస్ ఈజ్ ఆల్సో ట్రూత్, వన్ కైండ్ ఆఫ్ ట్రూత్ అండి. అందుకే ఎప్పుడు కూడా ఇలా చేస్తేనే కానీ రావు అవి. ఎందుకు? చదివే అనుభవం ఏది? ఇగోండి మీ బైబిల్ చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు వద్దులేండి, పక్కలు చూస్తే మరి ఫీల్ అవుతారు మళ్ళా. ఎలా ఏమండి బైబిల్ ఎలా రావాలా, అది బైబిల్ చదివేట అనుభవం. ఎందుకంట ఖడ్గం ఎదిరించమని చెప్తున్నాడు సాతాను గారు. ఖడ్గం నా దగ్గర ఉంటుందండి, మీ దగ్గర రానండి, నా దగ్గర రాకండి, మీ జోలికి నేను రాను, నా జోలికి మీరు రాకండి అని అనుకోండి. అలాగే బాబు, సరే నువ్వు నా జోలికి రావు కదా, నేను నీ జోలికి రాను వదిలేస్తాను అనుకుంటున్నారా? మీదకు వచ్చి వేసేస్తాడన్నమాట. అందుకని చెప్పి ఈ ఆత్మకడ్గం ఎవడరా నువ్వు, యేసుక్రీస్తు ప్రభు అని కలిగి ఉంటుంటే వాక్యం ఆత్మకడ్గం పట్టుకున్నటువంటి నన్ను ఎదిరించడం నువ్వెవడవరా? అది సాతాన్ని ఎదిరించేటువంటి శక్తిమంతులు మనము కావాలి ప్రేమైన వాళ్ళారా. క్రాస్వెల్స్ ఐరన్ సైడ్స్ అని ఒక రాజు అంట యుద్ధం ఎలా చేసేవాడు తెలుసండి? ఒక చేత్తో బైబిల్ పట్టుకొని ఒక చేత్తో ఖడ్గంతో యుద్ధం చేసి విజయాలు సాధించాడంట. బైబిల్ గ్రంథం మనకు విజయాలు అందిస్తుందంటే అనే విషయం ఎంతమంది తెలుసు? బైబిల్ గ్రంథం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చిన్న బైబిల్ పెట్టుకోండి. ఏమండి ఒక సీట్ కోసం వెళ్ళేటప్పుడు ఒక బైబిల్ పెట్టుకోండి. ప్రయాణ చేసేటప్పుడు ఒక బైబిల్ పెట్టుకోండి. అంటే మీ అనునిత్యము కూడా మీ నిత్య జీవితంలో బైబిల్ ఒక మార్గదర్శకంగా ఉండాలా. ఇది మీకు విజయాన్ని ఇస్తుంది, ఇందులో నుంచి ఆ పవర్ ప్రసరిస్తుంది. అలాగని చెప్పి కేవలం వాటి కోసం వాడకండి. నువ్వు ఎప్పుడైతే వాక్యం చదువుతూ ఈ బైబిల్ నీ దగ్గర పెట్టుకుంటావో, ప్రతి విషయంలో కూడా నాకు బైబిల్ ఉండాలి అని ఆలోచన చేస్తావో, అది నీకు ఒక సైతాని యొక్క ఆలోచనలు ఏవి కూడా పనిచేయకుండా అది ఒక ఆత్మ ఖడ్గలా పనిచేసి నీ కార్యాన్ని సఫలము చేస్తుంది. ఇక చివరిది ప్రార్థన. చివరిది ఏంటంటే అవునా ప్రార్థనేనా? ఏమంటాడు ప్రార్థన విషయంలో? ఇక చదివేసి ముగించుకుందాం. చదవండి అమ్మా. 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదవండి అమ్మా. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై ఏమన్నట? సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు, మెలకువగా ఉండుడి. మనం ఇందాక నిన్న కిందటి వారం ఈ వారం చూసాం కదా, పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడు? నిబ్బరమైన బుద్ధి గలవారై మీరు మెలకువగా ఉండండి. అంటే ఎలా మెలకువగా ఉండాలి? ఎలాగ? విజ్ఞాపన ప్రార్థన చేస్తూ, సమస్త పరిశుద్ధుల కోసం ప్రార్థన చేస్తూ, పట్టుదలతో విజ్ఞాపనం చేస్తూ మెలకువగా ఉండండి. ప్రార్థన చేయడానికి సమయం ఉండట్లేదు మన వాళ్ళకి చాలామంది ఈరోజు. ఎందుకంటే చాలా బిజీ అయిపోయారు. మార్టిన్ లూథర్ అంటాడు, I have a lot of things to do today. So, in order to achieve it, I will spend more time in prayer అంటాడు. అర్థమవుతుందా? నేను ఇవాళ చాలా బిజీగా ఉన్నాను కాబట్టి ప్రార్థన చేయడానికి నాకు టైం లేదని మనం అనుకుంటాం. ఆయన ఏమంటాడంటే, నీకు ఎంత ఎక్కువ బిజీనెస్ అయితే ఉందో, ఎన్ని ఎక్కువ కార్యాలు అయితే ఈరోజు తలపెట్టాల్సి ఉందో, అంత ఎక్కువ ప్రార్థన చేయాలంటాడు మార్టిన్ లూథర్. అది మన విజయానికి ఒక బాటగా దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. సరే, సంఘం ఒకసారి లేచి నిల్చోనండి. బైబిల్ మూయండి అందరూ కూడా ఒకసారి.
వార్నింగ్ ఏమిటో తెలుసా? మీ విరోధైన అపవాది, మీ విరోధైన అపవాది ఎలా వస్తున్నాడు చెప్పండి, మీరే చెప్పండి. గర్జించు సింహం వలె. ఎందుకంటే వస్తున్నాడు? ఎవరిని మృంగుదునా అని. ఏం చేస్తున్నాడంట చెప్పండి? వెదకుచు తిరుగుచున్నాడు. యాకోబు పత్రికలో యాకోబు ఏమంటున్నాడు? మీరు అపవాదిని ఎదిరించుడి, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. ఎలా ఎదిరించాలి? పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో. ఇప్పుడు ఒక్కొక్కరు కూడా జస్ట్ ఒక స్మాల్ ప్రాక్టీస్, అలా చూడకుండానే. రైట్, ఇక్కడ చూడండి. ఫస్ట్ బెల్ట్, సత్యమను తట్టి, నీతి అను మైమరు. 2, ఓకే. 3వది పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు. 4 విశ్వాసమును డాలు, రక్షణను శిరస్త్రాను, వాక్యమును ఆత్మ ఖడ్గం, తర్వాత ప్రార్థన. ఇవి ఎవరి దగ్గర అయితే ఉంటుందో అపవాది వణికిపోతాడు, దగ్గరకు రావడానికి వణికిపోతాడు. వాడు వచ్చి ఎన్ని తూట్లు పొడిచినా మనకేమైనట్టు అనిపించదు, ఎందుకంటే మనం పూర్తిగా ప్రభువులో లీనమైపోతాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. సత్యవర్తనులుగా ఉందాం, నీతి ప్రవర్తన కలిగి ఉందాం, సమాధానం కలిగి ఉందాం. సమయమందును అసమయమందును ప్రయాసపడుతూ దేవుని సువార్త వ్యాపకం నిమిత్తమే ఆలోచన కలిగి ఉందాం. వాక్యంని ఇప్పుడు కూడా చేతపట్టుకుందాం, వాక్యంని ఇప్పుడు ధ్యానం చేద్దాం, వాక్యమును వళ్ళిద్దాం, అనేకుల కొరకు ప్రార్థిద్దాం. వీఆర్ బిజీ విత్ గాడ్. ఐఎమ్ బిజీ విత్ జాబ్ అంటున్నాం. ఇలా క్రైస్తవ బిడ్డలు ఏ స్థితికి రావాలంటే, దో ఐ ఆమ్ బిజీ ఇన్ మై జాబ్, స్టిల్ ఐ ఆమ్ కంటిన్యూ in the busyness of God. I am continuing in the busyness of God. I am not leaving God's work aside. I am still with God. I have a lot of things to do for God. I have to spend a lot of time in order to do God's work. I am busy with God. లోకానికి నువ్వు చెప్పగలవా? కీర్తనకారుడు 59వ కీర్తనలో, నేను ఎలుగెత్తి అనేక అన్యజనుల మధ్య నేను నిన్ను కీర్తిస్తాను. దో హీ వాజ్ వెరీ బిజీ. యెరూషలేమునకు వెళదామని జనులు నాతో అనినప్పుడు నేను ఎంతో సంతోషించాను. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ బిజీనెస్ he was ready in order to go to the temple of God, in order to worship God, because he was filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ఆయన కంప్లీట్గా దేవుని చేత నింపబడ్డాడు. దేవుని చేత ఆవాహం కాబడాలి మనము. దేవుని బిడ్డ, ఆత్మ కార్యాలు మనలో జరగకపోతే వచ్చినటువంటి సమస్యకు అనేకింతల సమస్యలు రాబోతున్నాయి. రేపు ఎలా తట్టుకుంటావు? సాతానుడు ఇక్కడ తోలుతాడు అనుకుంటున్నావా? ఏ లోయలోకి మనల్ని తోసేస్తాడో తెలియదు, ఎలాంటి భయంకర పరిస్థితుల్లోకి తోసేస్తాడో మనకు తెలీదు, ఎలాంటి నరకంలోకి తోసేస్తాడో మనకు తెలీదు. వాడి ఇష్టం. వాడిని తప్పించుకోవాలి నీకుందా? జాగ్రత్త. సర్వాంగ కవచాలు ధరించుకో. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, ప్రేమమేడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన వాక్యం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. సర్వాంగ కవచాలను, దేవుడిచ్చి సర్వాంగ కవచాలను వాక్యం సెలవిస్తూ ఉంది. అది మాకు మేము పెట్టుకున్న కవచాలు కాదు నాయన, దేవుడిచ్చి సర్వాంగ కవచాలు ధరించుకోవడం వాక్యం సెలవిస్తున్నాం. దీని ద్వారా మీరు అపవాది యొక్క తంత్రమును ఎదిరించుటకు శక్తివంతులు అవుతారు అంటున్నారు. ఎస్,
వాడు తంత్రాలతో వస్తున్నాడు, మంత్రాలతో వస్తున్నాడు, అగ్ని బాణాలతో వస్తున్నాడు. విషయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్తున్నాడు. నాయన ఎలా తట్టుకోగలుగుతాం? నీ శక్తి ద్వారా, నీ అందలి ప్రభు పూర్తి ఆలిగన్స్ ద్వారా, ప్రభు పూర్తిగా నీకు సరెండర్ అవుట ద్వారా, నీవిచ్చినటువంటి ఆ కవచాలను మేము ధరించుకున్న ద్వారా మా పక్షంగా నువ్వు యుద్ధం చేయవు, కానీ యుద్ధం చేయడానికి మాకు కవచాలు ఇచ్చావు. ఆ యుద్ధం చేయడానికి శక్తిని ఇచ్చావు. దాన్ని మేము ఉపయోగించుకునే శక్తి మాకు దయచేయమని వేడుకుంటూ, ఈ వాక్యమును విన్న ప్రతి వారు కూడా తండ్రి ప్రభా ఏదో సాదాసీదాగా తీసుకోకుండా నిశ్చయంగా హోలీ స్పిరిట్ గాడ్ నాతో మాట్లాడిన ఒక ఆలోచనతో బిడ్డలో ఈ వాక్యం తీసుకోవడం సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకొని వేడుకొని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన పెడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక. ఆమేన్.